కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టిన పనుల విషయంలో అధికారులు కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి పనులను టెండర్లు వేసినా నేటికి పనులు ప్రారంభించలేదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని సంబంధిత పనులను రద్దు చేసి తిరిగి టెండర్లను పిలవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, గోపాల స్వామి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అందులో కూడా మీ అందరూ తెలుసుకున్న సంఘాలతో మనం చేసేది ప్రజలకు ఉపయోగపడే పని అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం వల్ల మీరు దానికి సహకరించినందుకు మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు మేజర్ ఇష్యూ ఏమంటే మనకి సీసీ కెమెరాలో ఒకటి బిల్డింగ్ ఉంది, అది కూడా ప్రాసెస్ ఉందని చెప్పారు. కౌన్సిల్ మెంబర్స్ అందరూ చైర్మన్ అందరూ సహకరిస్తే అర్థం చేస్తే మిగతా కూడా ఉంది. కానీ కొంత ఎల్ఆర్స్ అడిగి దాంట్లో మేము దాతలు అడిగి కొన్ని కలెక్ట్ చేసుకుంటాం. టోటల్గా 25 lakhs వరకు వస్తుంది. మన బద్వేల్ టౌన్ మొత్తం సిసి కెమెరా నిఘాలో ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటనలు అంటే యాక్సిడెంట్లు కావచ్చు, తర్వాత దొంగతనాలు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు మేము కనుక్కొని వాటిని ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పోలీసు కూడా మనుషులే కాబట్టి ఇప్పుడు అంతా కూడా నిఘా నేత్రంలోనే పని జరుగుతుంది. ఇంతకుముందు ఏమంటే మనకి ఎక్కువ ఏదైతే ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు అవి చేసేవాడు, ఇంకోటి చేసేవాడు కాదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. దొంగతనం చేయాలన్నా కూడా వాడు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంటాడు, మాస్క్ కట్టుకుంటాడు, మనకు గుర్తించలేని పరిస్థితి. కాబట్టి మనకి సీసీ కెమెరాలు ఉన్నాయనుకో వాళ్ళ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకొని వాళ్ళు చేయడానికి సహకరిస్తున్నాయి. అదేవిధంగా మనకి వెంకటనగర్లో జరిగిందంటే కేవలం మోర్ షాప్లో ఉన్న కెమెరా వాళ్ళ మూమెంట్ కొద్దిగా కనిపించినందువల్ల మనం రోడ్డు ట్రాక్ చేయడం వల్ల నమస్కారాలు తెలియజేసుకుంటాను. 2-3 విషయాలు ఉన్నాయి మాట్లాడదామని. ఇంకా ఉందామా? ఆరో పేజీ ఆరో నెంబర్ లాస్ట్ పేజీ చెప్పండి. ఇది ఎక్కడ సరే ఇది 15 లక్షల రూపాయలతో రోడ్ వేస్తున్నారు. ఆ లాస్ట్ పేజీ ఆరో నెంబర్ 32వ వార్డులో 753 టు 734 సురేంద్రనగర్ అవి మస్ట్ గా అందులో ఉండాలి. అట్లా ఉండేటట్లయితేనే నేను దీన్ని ఆమోదిస్తాను. లేదంటే నాకు మిగతాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆఫ్ శాంక్షన్ అయితే ఆఫ్ లేదు, ఆఫ్ మళ్ళీ 2-3 రోజుల్లో వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మీరు పెట్టిన దానికి నేను ఏదైతే మీకు ఇదివరకు చెప్పినానో నేను అవి ఉన్నాయి మీ దగ్గర అవి ఖచ్చితంగా మీరు వేరే తగ్గించుకోండి. కావాలంటే వేరే తగ్గించుకోండి, వచ్చే డబ్బులో పెట్టుకోండి. మీరు నా పాయింట్ అర్థమైంటుంది. నేను ఏదైతే మిమ్మల్ని అడిగానో గౌరవ సభ్యులు నన్ను అడిగిన వాళ్ళకు నేను ఎవరికైతే మాట ఇచ్చానో వాళ్ళకి ఆ డబ్బు పెడదామనుకుంటున్నాను. మీరు రేపు వచ్చే అమౌంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతేగాని మీరు ఏదైతే ఇది తోసేసి నేను చెప్పిన నేను ఎక్కడ మాటించినట్టు నోటు ఎవరు అడిగినట్టు ఎన్ని ముందు ఇబ్బందులు ఇది దయచేసి ఇది చేయాలి. మీరు 100% చేస్తేనే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సార్. సెకండ్ సార్ అమౌంట్ ఆల్రెడీ వచ్చి మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 1 నిమిషం సార్ నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది మీరే పెట్టుకోండి. మీరు పెట్టండి, నేను కావాలని చేసేది అదొక ఇష్యూ పక్కన పెట్టండి. అదే మీతో మాట్లాడతాను. ఎందుకంటే సార్ దాని బాధ్యతలు చాలా మోసాను. నేను కూడా పెట్రోల్ బంక్ ఎంత మోసానో ఇది కానిచ్చింది, అది కావాలని బాధ్యతలు అనమాట. కాబట్టి చాలా కష్టపడింది మేము దానికోసం. ఎందుకంటే మేడం గారు అప్పుడు సార్ ఇద్దరు మాటించాము. మేము మన ఏదో షిఫ్ట్ అయ్యి సీమా హాస్పిటల్ కంపెనీనప్పుడు మేము చేసినాము. ప్రతిపక్షంలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ దాన్ని చాలా కష్టపడి చేసి మేడం 2-3 సార్లు వస్తే నేను 20-30 సార్లు వెళ్ళాను ఆ ఆఫీస్ కోసం. ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మీరు ఓపెనింగ్ పెడితే సంతోషించాను అందరికీ. అదే అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో అనేక రకాలుగా కష్టపడి ఉన్నాం. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పంపించి మాకు 2 నెలల్లో సహకరించాలి.
మీరు ఇంకొకటి విషయం ఏంటంటే బాడీకి ఒక నెలే ఉంటుంది కదా, ఏంటి ఆ 15 ఫైనాన్స్ వచ్చి ఇంకోటి వచ్చేది ఆ 10 కోట్లు నిలబెడతాం 20 కోట్లు నిలబెడతామని మీరు ఏదైనా మీరు ఊహాగానం అనుకుంటారేమో, అది అట్లా ఉండదు, అట్లా కూడా జరగదు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే చేసిన దానైనా సద్వినియోగం చేస్తామని చెప్తున్నాం. మీరు కమిషనర్ గారు మీరు ఓపెనింగ్ మాకు కంపల్సరీ మాకు తెలియజేయండి, ఎమ్మెల్యే గారు కానీ మా కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియాలి. గౌరవంగా ఫస్ట్ మనం ఆ వార్డులో కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఎవరుంటే వాళ్ళు మనం ఇన్ఫార్మ్ చేయకుండా మనతో మనం పోయి చేసుకుంటా దాటుకుంటా పోయింది. కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నేను కూడా పోయింది, సార్ కూడా కలెక్టర్ గారు అందరూ చెప్పారు సార్ వర్క్ బాగా చేస్తున్నాం అంటే ఆయన అడిగినారు. దాన్ని చేసినందుకు కూడా మన సభా తరఫున కూడా అందరికి ఆయనకు కొంచెం దూరంగా పెట్టుకోండి. మాది 5వ వార్డు. ఎవరో బాబు నిన్న 2 ఓట్లు ఉండేవి, ఇప్పటికి 4 మాటలు చెప్పిన, ఇది 5వసారి. ఒక నాగంచెరువు కట్టమంటే కంపంతా బతకపోయింది. ఈ 2 పనులు మీరు చేయాలయ్యా, మాకు పట్టించుకోవడమే లేదు. మేము చెప్పి 4 మాటలు, ఇది 5వసారి. దానికి ఏమాత్రం చేసుకుంటారో చేసుకొని మాకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అడుగుతారు పోతారు, వాళ్ళు అడుగుతారు పోతారు అని మీరు అంటారు. మమ్మల్ని ఏమంటే మీరు మీటింగ్కి పోతారు నేను చెప్పిందా లేదా అని. ఇప్పుడు 2 మనుషులు ఒకరికి కాపీ ఇచ్చి ఒకరికి కాపీ ఇవ్వకుంటే ఏమనుకుంటారు, ఈ వాళ్ళు ఈ పక్క రోడ్డు ఉంటే ఈ పక్క లేకపోయా వాళ్ళు ఏమంటారు, మీరు అర్థం చేసుకోండి. మీరు గుర్తు చేసుకోండి ఎవో బాగుంది. ఇప్పుడు మనము ఏవైతే వర్కులు మనము రన్నింగ్ లో ఉన్నాయో వర్కులు స్టార్ట్ కానట్టు క్యాన్సిల్ చేయమన్నా కదా, ఎన్ని వర్కులు క్యాన్సిల్ చేశారు? స్టార్ట్ కానట్టు ఎన్ని వర్కులు ఉన్నాయి, ఎన్ని క్యాన్సిల్ చేశారు? ఆల్మోస్ట్ 80 వర్క్స్ ఆల్మోస్ట్ 50% అయితే చేసింటారు కదా, భయమో నయమో నాకు తెలియదు. వద్దు ఇంకా జరుపుతాము గౌరవం కోసమైనా కూడా. లాస్ట్ ఏదైనా ఉంటే మీరు ఈ లోపల నాకు అన్ని వర్కులు స్టార్ట్ అవ్వాలి. ఇది మా టార్గెట్. ఎక్కడ కూడా ఆపేదాన్ని లేదు. కమిషనర్ గారికి అంబేద్కర్ భవన్ ఉంది ఇక్కడ, ఇక్కడ మన ఒక 2 lakhs మనము జనరల్ ఫండ్ పెట్టి అక్కడ బోరు మోటార్ వాటర్ సప్లై లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం మనం అట్లా వదిలేస్తా వస్తే ఏమైందంటే అది కుక్కలు వదిలేండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఒకటది. ఇంకొకటి నా రిక్వెస్ట్, అందరి రిక్వెస్ట్, మీ పేరుతో అక్కడ స్వామి ఉంటారు కొండపైన, లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మాండం కట్టిన టెంపుల్. నేను కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను, మరి ఎందుకో మీరు దాని మీద స్పందించలేకున్నారు. స్పందించండి. ఒక 2 lakhs ఆయనకు వాటర్కి. అంటే గవర్నమెంట్ ఎక్కడ బోర్ ప్రపోజ్ చేసి చెప్పిండు, మనము ఈ పైప్ లైన్ కావాలంటే ఆయనకి తీసుకోవడానికి ఒక పని చేద్దాం. బోర్ మేము కట్టాము, చాలా బాగుంది, అందరికీ పనికొచ్చేది, మన ఇంటికి చేసేది కాదు కదా. 2 లక్షలు ఏముంది, మీరు దానికి పెట్టండి, ఒక 2 lakhs పెట్టండి దానికి. ఈ 2 నోట్ చేయండి. అంబేద్కర్ అక్కడ టెంపుల్ డి గారు నోట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, మన అర్బన్ హెల్త్ సెంటర్ 2 రన్నింగ్ లో ఉన్నాయి, 3వది ఓపెన్ చేయాలి. ఎప్పుడు ఓపెన్ చేస్తారు అది అర్బన్ హెల్త్ సెంటర్? హ్యాండ్ ఓవర్ జరుగుతుంది, వాళ్ళకి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఆ బిడ్డలో డయాలసిస్ చేసుకోబోతున్నాను. నేను స్వయంగా చూశాను, చాలా మందికి పొద్దుటూరులో కూడా బెడ్ దొరక మన దగ్గర బంధువులు ఉన్న వాళ్ళు కూడా నేను రికమెండేషన్ చెప్తే కూడా దొరకలేదు పొద్దుటూరులో. డయాలసిస్ అనేది చాలా అదృష్టం పెద్దది రావడం. సరే, అది దీంట్లో పెద్ద ఎత్తున కృషి స్వర్గీయ డాక్టర్ జి వెంకటసుబ్బయ్య ఆయన పెట్టిండు. అప్పుడు ఆయన తెప్పించి పెట్టాడు. సరే, ఓపెనింగ్ చేశాను, ఇప్పుడు నడుస్తుంది. మళ్ళీ ఈ మధ్య 2 కోట్ల ఎక్విప్మెంట్ కూడా డబ్బిచ్చాడు. మళ్ళీ కొన్ని ఎక్విప్మెంట్స్ అంతా కూడా తెచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళారు బయటికి చూసాను, లోపలికి వెళ్ళండి. మీరు కమిషనర్ గారు మీరు కూడా వెళ్ళండి, మిత్రులు ప్రెస్ వారు కూడా చూడండి, చాలా బాగుంది. ఎక్కడ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఇద్దరు ఇక్కడ ఎక్కడ లేవు, చుట్టుపక్కల అంతా ఇక్కడికి వస్తున్నారు. సరే, ఎన్నో బాగా చేశారు. దీన్ని మళ్ళీ 2 కోట్ల డబ్బు కూడా ఈ మధ్య శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తెప్పించారు. దాంట్లో మా సాయి గారు కూడా తిరిగినారు. దీనికి ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, అక్కడ గోడ పైన ఉంది స్వర్గీయ డాక్టర్ జి వెంకటేశ్వరయ్య డయాలసిస్ సెంటర్ ఉంది. దానికి అదే నామకరణము మన మున్సిపాలిటీలో అప్రూవల్ ఇవ్వాలా, మనం ఇస్తున్నామని చెప్పి మీకు ఒక లెటర్ ఇస్తున్నాను. దీన్ని తీసుకోండి. మీరు
ఇంకొకటి దీంట్లో కూడా ఇంకో చిన్న రిక్వెస్ట్ కూడా దీని ప్రకారం 33 కోట్లు దాదాపు మద్దతుకు వస్తుందా ఎక్కడైతే ఇరిగేషన్ అంటే వాటర్ లాంగ్ ఏరియాస్ ఫస్ట్ ప్రైమరీగా తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ గారు కష్టపడి సీఎం గారు కొన్నిటికి వచ్చింది. దాన్ని కొంచెం మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కూడా మీరు సచివాలయంలో రాపించి పెడితే దాన్ని ఎస్టిమేట్ తయారు చేసుకుంటారు. మీకు మసీదులకి కూడా దండిగానే శాంక్షన్ అయినాయి. మనం దానికి కూడా మామూలుగా దాన్ని రావు 4 వస్తే అలాంటిది ఏదో పెన్ను పెట్టట రాయడం వల్ల ఏదో వచ్చినాయి. మంచిదే, అది కమిషనర్ గారికి కూడా మనం కూడా కృతజ్ఞత చెప్పాలా. మీకు ఒకటి గవర్నమెంట్ ఇచ్చిన చెప్పుకున్నాం కూడా గవర్నమెంట్కే